నాగర్ కర్నూలు జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు తరగతి గదిలో ఉండగానే ఒక్కసారిగా పైకప్పు ముందు భాగం కూలిపడింది. అయితే విద్యార్థులంతా కూడా గదిలో వెనక వైపు కూర్చోవడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. పాఠశాలలో మొత్తం 107 మంది విద్యార్థులు ఉండగా ఈరోజు 70 మంది హాజరైనట్లుగా ప్రధాన ఉపాధ్యాయుడు జనార్దన్ తెలిపారు. ఈ పాఠశాలను 70 ఏళ్ల క్రితం నిర్మించడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, వర్షం వస్తే గదులన్నీ కూడా నీటితోటి నిండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి పాఠశాలను వేరే సురక్షిత ప్రాంతానికి మార్చాలని స్థానిక ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నవజాత శిశు విక్రయం ఉదంతం తీవ్ర కలకలం రేపుతుంది. భువనగిరి మున్సిపాలిటీ 2వ వార్డులో ఓ తల్లి తన పసికందును విక్రయించినట్లుగా అధికారులు ప్రాథమిక విచారణలో తేలింది. కౌన్సిలర్ అనిల్ కుమార్ సమాచారంతో క్షేత్రస్థాయికి వెళ్లిన శిశు సంక్షేమ శాఖ అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. బాబు పుట్టిన మాట వాస్తవమేనని అంగీకరించిన కుటుంబ సభ్యులు పసికందు ఎక్కడున్నాడనే దానిపైన పొంతలేని సమాధానాలు చెబుతున్నారు. ఇదే కుటుంబంలో గతంలోనూ మరో శిశు విక్రయం జరిగినట్లుగా తెలుస్తుంది. నిందితురాలి సోదరి తన 3వ కుమార్తెను కూడా గతంలో ఇలాగే విక్రయించినట్లుగా అధికారులు గుర్తించారు. ఒకే కుటుంబంలో 2 శిశువుల విక్రయం జరగడం స్థానికంగా సంచలనంగా మారింది. అయితే ప్రతి నెలా వేసే టీకాల వివరాలను పర్యవేక్షించాల్సిన ఐసీడీఎస్ అధికారులు ఏం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన సమగ్ర విచారణ జరపాలని శిశు సంక్షేమ శాఖ అధికారి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నా పేరు పులిశెట్టి అనిల్ కుమార్. నేను 2వ వార్డ్ కౌన్సిలర్ గా ప్రస్తుతం కొనసాగుతున్నాను. అయితే నా దృష్టికి వచ్చినట్టు విషయం ఏంటంటే, అర్బన్ కాలనీలో ఈ శిశు విక్రయాలు, శిశువు అక్రమ రవాణా, శిశువు యొక్క తల్లి స్థానంలో నకిలీ రికార్డులటువంటి పొందపరిచినటువంటి నకిలీ రికార్డుల యొక్క పరిస్థితులు అన్ని కూడా ఆధారాలతో సహా నా దృష్టికి రావడం జరిగింది. నేను నా దృష్టికి వచ్చిన వెంటనే ఒక సామాజిక బాధ్యత గల వ్యక్తిగా ఈ షెడ్యూల్ కులానికి చెందినటువంటి క్యాస్ట్ చెందినటువంటి ఒక అమ్మాయికి, ఒక మగబాబుకు ప్రైవేట్ హాస్పిటల్లో జన్మనియడం జరిగింది. అదే విధంగా వాళ్ళ సిస్టర్ కూడా ఒక మహిళకు కూడా, ఒక ఆడపాపకు కూడా జన్మనియడం జరిగింది. ఇది ఏమవుతుందంటే, మా అర్బన్ కాలంలో గుట్ట చప్పుడు కాకుండా ఆర్థిక లావాదేవీలు అక్కడ ఇక్కడ ఒక సుమారు 10 లక్షల రూపాయల లావాదేవీలు నడిపించుకుంటూ ఈ యొక్క పిల్లలను విక్రయిస్తున్నారు అని చెప్పి నాకు ఉన్న ప్రాథమిక సమాచారం తోటి నేను వెంటనే తెలిసిన వెంబటే నిన్న చైల్డ్ వెల్ఫేర్ సంబంధించి 1098 కి కాల్ చేయడం జరిగింది. చేసిన వెంబటే నేను పూర్తి ఆధారాలతో సహా నేను అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. తద్వారా కూడా వెంబటే నాకు తెలిసిన సమాచారాన్ని లిఖితపూర్వకంగా పోలీస్ స్టేషన్ లో మొత్తం పూర్తి ఆధారాలతోటి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. నాకు పాప పుట్టింది. మా అత్త వాళ్ళ చుట్టాలకు ఇచ్చేసాను సార్. వాళ్ళకి పిల్లలు లేరంటే వాళ్ళకి ఇచ్చిన. కరీంనగర్లో ఉంటారు కదా సార్. మాకు ఇల్లు కూడా లేదు, మా ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు. మాకు అత్త మామ లేదు, ఎవరు ముగ్గురు తల్లి నలుగురం బతుకునే పని చేస్తూనే బతుకుతారు సార్. మా ఆయన ఒక్కరు కాబట్టి మాకు ఎవ్వరు, మా పిల్లలు చాలా సార్ ఒక్కలేక మేము మా వాళ్ళకి ఇచ్చాము సార్. గంట మీరు దారి చూపిస్తే మా పిల్లలు మేము తీసుకొచ్చుకుంటాం సార్. గంట మా దగ్గర ₹1 లేదు, మాకు లేకనే సార్ లేకనే వాళ్ళకి వాళ్ళు ఇస్తారు. 1098కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ ఏంటంటే, భువనగిరి వాస్తవ్యులు బోనూరు స్వర్ణలత వైఫ్ ఆఫ్ దినేష్ 1 ఇయర్ క్రితము ఒక బాబుని వాళ్ళు పుట్టిన వెంటనే అక్రమంగా దత్తతిచ్చినట్టు ఒక కంప్లైంట్ ఇచ్చారు. అది జగదేవ్పూర్ మండలం దౌలాపూర్ వాస్తవ్యులకు ఇచ్చినట్టుగా మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. నిన్న ఒక 10 లక్షల రూపాయలకు అమ్మినట్టుగా ఆ కంప్లైంట్ రావడంతోనే మేము వెంటనే ఎంక్వైరీకి వెళ్ళాము. ఆ ఎంక్వైరీలో మాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము. ఇప్పుడు అది విచారణ చేపడుతున్నాము. విచారణ చేపట్టిన వెంటనే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వడం జరుగుతుంది. స్వర్ణలత దగ్గరికి మనం వెళ్ళలేదు. ఇప్పుడు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళని మేము హెల్ప్ అడిగాము. వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే గానీ మనకు తెలియదు. అర్బన్ కాలనీలో ఏంటంటే, ఆమె 6th monthలో ఎన్రోల్ చేసుకున్నది. 1 నెల ఉంది. 1 నెల ఉన్న తర్వాత తను
ఏంటంటే షిఫ్ట్ అవుతూ వచ్చింది, వేరే వేరే ప్లేస్లలో ఉంటూ వచ్చింది. కాబట్టి పూర్తి సమాచారం ఇవ్వలేకపోయినారు వాళ్ళు. ఆమె డెలివరీ అయినట్టుగా, బాబుని ఇట్లా అక్రమ దత్తత ఇచ్చినట్టుగా